ఎట్టకేలకు 7 గంటల తర్వాత గుడిలో ఉన్న వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ స్వర్ణకుమారి దంపతులను టీడీపీ గూండాల బారి నుంచి తప్పించి పెదకూరపాడు పీఎస్కు తరలించారు పోలీసులు. చంపుతామంటూ టీడీపీ గూండాలు బహిరంగంగా బెదిరిస్తుంటే తెలుగుదేశం నేతలను హెచ్చరించకుండా, అరెస్టు చేయకుండా, కనీసం అదుపులోకి తీసుకోకుండా వారిని పోలీసులు బతిమలాడుకుంటున్నారంటే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఏ స్థాయిలో అమలవుతోందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. దేవుడి దర్శనానికి వెళ్లాలంటే కూడా భయపడేలా టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటే ఏపీలో శాంతి భద్రతలు ఏ విధంగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. అయితే చివరకు టీడీపీ రౌడీలకు పోలీసులు వార్నింగ్ ఇచ్చి ఎక్కువ చేస్తే కేసులు పెడతామని హెచ్చరించి జెడ్పీటీసీ దంపతులకు రక్షణ ఇస్తూ పీఎస్కు తరలించారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఏకంగా 7 గంటల పాటు గుడిలోనే ఉండిపోయిన పరిస్థితి, ఎట్టకేలకు అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు. అయితే పోలీసుల వ్యవహార శైలి కూడా కొంత వివాదాస్పదంగా ఉంది మొత్తం ఎపిసోడ్లో. ఖచ్చితంగా చాలా దారుణమైన పరిస్థితి పల్నాడు జిల్లాలో ఈరోజు నెలకొంది. వాస్తవంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులు ఎంత బరి తెగించారో కూడా ఇది ఒక చక్కటి ఉదాహరణ. పెదకూరపాడు నియోజకవర్గంలో పూర్తిగా ఎలక్షన్ ఫలితాలు అనుకూలంగా వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం గూండాలు బరితెగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకులపైన దాడులు చేస్తున్నారు. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇవాళ మనం చూసాం. పెదకూరపాడు మండలం గారపాడులో జెడ్పీటీసీ స్వర్ణ దంపతులు, ఆమె భర్త శివాజీ కూడా వాళ్ళిద్దరూ కలిసి గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళగానే ఒక్కసారిగా తెలుగుదేశం నాయకులు ఆ గుడిని చుట్టుముట్టారు. ఉదయం 10 గంటలకి గుడికి వెళ్ళారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు వాళ్ళు గుడిలోనే ఉన్నారు. గుడి చుట్టూ తెలుగుదేశం రౌడీలు కాపు కాశారు. బయటకు వచ్చే చంపేస్తామంటూ నానా హంగామా చేశారు. మధ్యాహ్నం వెంటనే 10:30కి ఈ గొడవ మొదలు కాగానే వెంటనే జెడ్పీటీసీ దంపతులు పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే పోలీసులు గ్రామంలోకి వచ్చారు. కానీ తెలుగుదేశం గూండాల ఆ పరిస్థితిని చూసి పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. పోలీసులకే ఒకానొక సమయంలో వార్నింగ్ ఇచ్చి మా గ్రామంలో మీరు ఎందుకు ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వాళ్ళ సంగతి జెడ్పీటీసీ దంపతుల సంగతి మేము చూస్తామంటూ పోలీసులకే తెలుగుదేశం గూండాలు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. పెద్ద ఎత్తున ఈ వ్యవహారం మీడియాలో హడావిడి కావడంతో 5:30 సమయంలో పోలీసులు ధైర్యం చేసి తెలుగుదేశం గూండాలకి వార్నింగ్ ఇచ్చి గుళ్ళోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యుల్ని ఎవరైతే స్వర్ణ కుమారితో పాటు ఆమె భర్తని ఇప్పుడే కొద్దిసేపటి క్రితం పెదకూరపాడు స్టేషన్కి తీసుకువెళ్లారు. ఇది ఇప్పుడు కొత్త ఏమి కాదు. దాదాపు 2 నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఎవరైతే స్వర్ణకుమారి ఉన్నారో ఆమె ఇంటిపైన అర్ధరాత్రి తెలుగుదేశం నాయకులు దాడి చేశారు. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసే పోలీసులు కనీసం పట్టించుకోని పరిస్థితి. ఇక్కడ పెదకూరపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలీసులు కొమ్మక్కైపోయారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులే పోలీసులపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారంటే పల్నాడు జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థమవుతుంది. అయితే మీడియాలో రకరకాలుగా పెద్ద ఎత్తున కథనాలు రావడంతో ఎట్టకేలకు పోలీసులు ధైర్యం చేసి గుడిలోకి వెళ్ళి వాళ్ళిద్దరిని దంపతుల్ని సేఫ్గా ఇప్పటికే పెదకూరపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.